హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రేపు కాస్ట్లీ కార్లతోటి పెద్ద రిస్క్ అయిపోయింది. మొన్న మా ఇంటి దగ్గర ఒక స్టోరీ అయిపోయింది. అంటే మనకు తెలిసిన వాళ్ళ కార్ ఎక్కడనో రోడ్ పైన పార్క్ చేసి వాళ్ళు నైట్ అంతా అక్కడ పెట్టేసి పొద్దున్న లేసి చూసే వరకు టైర్లు గోలు ఉన్నాయి. అంటే ఇటుకల మీద కార్ని పెట్టేసి టైర్లు లేపేసుకున్నారు. అయితే ఒక్కొక్క అలాయ్ వీల్ తోటి వాళ్ళ టైర్స్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 35,000. అంటే 4 టైర్లు 1,40,000 రూపీస్. అట్లా ఎక్స్పెన్సివ్ కార్స్కి దొంగలు కొత్త రకమైన టార్గెట్. అంటే టైర్లు కొట్టేయడం, అలాయ్ వీల్స్ కొట్టేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. సడన్గా నాకు అనిపించింది, అరే మనం కూడా ఎటన్నా, నేను లాంగ్ టూర్స్లో అటు ఇటు వెళ్తూ ఉంటాను కదా, ఎవడన్నా సడన్గా మన కార్వి కూడా టైర్స్ అవి కొట్టేస్తే పెద్ద రిస్క్ కదా, దానికి ఏమన్నా సేఫ్టీ అని చెప్పేసి నేను ఆన్లైన్ చెక్ చేస్తే దానికి కార్ అలాయ్ వీల్స్కి సపరేట్ లాక్ నట్స్ దొరుకుతున్నాయి. అవి అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి నేను చూసాను. అందులో ఫరాడ్ అనే బ్రాండ్ ఉంది ఒకటి, ఇటాలీది, FARAD ఫరాడ్ అనే బ్రాండ్. అది చాలా పాపులర్ అని విన్నాను. అయితే నేను ఇంకా రిస్క్ చేసి మళ్ళీ ఆన్లైన్ తెప్పించుకొని అది దీనికి సెట్ అవ్వకపోతే అవన్నీ తలకాయ నొప్పులు ఎందుకని చెప్పేసి ఒకసారి మహీంద్రా షోరూమ్కే కాంటాక్ట్ చేసి వాళ్ళని కనుక్కుందామని కనుక్కుంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి, రమ్మని చెప్తే వెళ్ళి తీసుకొచ్చాను నేను. ఇది మీకు ఈరోజు అన్బాక్స్ చేసి చూపించేస్తాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు తెలిసింది ఇది కూడా ఫరాద్ బ్రాండ్ నుంచే, వీళ్ళు ఇంపోర్టెడ్ బై ఫరాద్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంది. నేను ఏదైతే అనుకున్నానో అదే బ్రాండ్ని మహీంద్రా వాళ్ళు ఇంపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళ కస్టమర్స్కి, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంది ప్రైస్లో. డైరెక్ట్ ఫరాద్ నుంచి తీసుకుంటే కొంచెం తక్కువ ఉంది, కానీ ఇంకా మనకు ఆ రిస్క్ ఉండదు కదా కంపెనీ నుంచి తీసుకుంటే అని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాను. ఇది వేసిన తర్వాత మీ కార్ టైర్లు ఫుల్ సేఫ్, ఇంకా కొట్టేయలేరు దొంగలు. నేను మీకు ఇన్స్టాలేషన్ చేసేసి, ఇది సింపుల్, దీనికి మళ్ళీ మీరు టెక్నీషియన్ దగ్గరికి, సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనమే వేసుకోవచ్చు. ఇదేంటి, దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, దీని సేఫ్టీ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూద్దాం మనం. యాక్చువల్గా నేను కార్ కొన్న షోరూంలో ఈ యాక్సెసరీ అవైలబుల్ లేకుండింది. అయితే నేను ఆర్డర్ పెట్టాను. వాళ్ళు 2 రోజుల్లో నాకు కొత్తగూడ షోరూమ్ నుంచి తెప్పించిచ్చారు. ఒకసారి బ్యాక్ సైడ్ మొత్తం డీటెయిల్స్ చూసుకోండి. సెక్యూరిటీ మెజర్ టు ప్రొటెక్ట్ యువర్ వీల్స్ ఫ్రమ్ థెఫ్ట్ అని రాసుంది. స్ట్రాంగ్ రొటేటింగ్ రింగ్ ఉంటుంది దానికి, అంటే అన్స్క్రూ చేయడానికి చాలా కష్టం అది దొంగలకి. ఇంకా 4 నట్స్, 2 కీస్, ఒక కీ కోడ్ లేబుల్ ఉంటుంది, ఇంకా మాన్యువల్ ఉంటుంది. 400 Nm కంటే ఎక్కువ టార్క్ అప్లై చేయొద్దు. అంటే మీరు ఆటోమేటిక్ న్యూమాటిక్ స్క్రూ గన్ ఉంటుంది కదా, ఈ పంక్చర్ వాళ్ళ దగ్గర, టైర్లు మార్చే వాళ్ళ దగ్గర, అక్కడ అట్లాంటి, అంటే మెషిన్ తోటి ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం చేయొద్దు. ఇది కూడా ఫరాద్ ఇండియాదే ప్రోడక్ట్. అయితే నేను కావాల్సింది ఏది నేను అనుకున్నానో నాకు అదే దొరికింది, మహీంద్రా నుంచి దొరికింది. అయితే ఇందులో మీకు అన్బాక్స్ చేయగానే ఒకటి కీ కోడ్ లేబుల్ వచ్చింది. అంటే ఎప్పుడన్నా దీని కీస్ మిస్ప్లేస్ అయ్యి ఎక్కడన్నా పోతే మీరు ఆ నెంబర్ చెప్తే షోరూంలో అది మీరు ఓనర్స్ మాన్యువల్లో అంటించుకోవాలి ఆ స్టిక్కర్. ఆ నెంబర్ చెప్తే వేరేది మీకు సెకండ్ కీ అవైలబుల్ ఉంటుంది. థర్డ్ కీ అనుకోండి, 2 పోయినా కానీ మీకు 4 బోల్ట్లు 2 కీలు వచ్చినాయి. ఈ నట్లు చూస్తున్నారు కదా, ఇదే స్పెషల్ యాంటీ థెఫ్ట్ నట్స్ ఇవి. మీరు మీ వీల్కి, అలాయ్ వీల్స్కి, ఏదైనా వీల్స్కి నట్స్ ఉంటే అవి తీసేసి ఇది పెట్టాలి. దీనిపైన రింగ్, రొటేటింగ్ రింగ్ ఉందని చెప్పారు కదా, మధ్యలో ఫ్లవర్ టైప్ ప్యాటర్న్ ఉంది. ఈ రొటేటింగ్ రింగ్ వల్ల ఏంటంటే ఎలాంటి స్పానర్ ఏ ట్రిక్ చేసినా కానీ దొంగలకు అది నట్ వెళ్ళదు అంటిల్ దానికి వచ్చిన కీ ఉంటుంది కదా, ఇవి 2 కీస్, ఇందులోంచి ఒక కీ దానికి పెట్టి చూపించేస్తాను. బ్యాక్ సైడ్ రెగ్యులర్ స్పానర్ ఫిట్ అవుతుంది. ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ ఉంది కదా, అది అందులో ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటుంది. నేను వేరే బాక్స్లో కూడా చెక్ చేశాను, ఒక దాని నట్కి ఇంకో దాని స్క్రూ రాదు, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయి. కాబట్టి దొంగలకు చాలా కష్టం, అన్నీ వాళ్ళు మెయింటైన్ చేయాలి. ఇంకా అది సూపర్ హార్డ్ అండ్ స్టీల్ తోటి చేసి ఉంటుంది కదా. అయితే నేను ఇప్పుడు నా కార్ టైర్కి ఇన్స్టాల్ చేసి కూడా ఇక్కడ మీకు కంప్లీట్ డీటెయిల్గా ఒక 10-15 మినిట్స్లో ఇన్స్టాలేషన్ చేసేసాను నేను. ఇది యాక్చువల్గా టైర్ బోల్ట్ అది టైట్ ఉండింది అలాయ్ వీల్ది. అయితే నేను కాలుతోటి నొక్కి తీసాను కదా, మీరు మామూలుగా అది లాక్ నట్ వేసేటప్పుడు మాత్రం వీల్ లాక్ నట్ ఇట్లా కాలు యూస్ చేయొద్దు. 400 Nm కంటే ఎక్కువ మీరు టార్క్ అప్లై కూడా చేయొద్దు. ఎందుకంటే ఆ స్టార్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయితే కష్టం మళ్ళీ ఓపెన్ చేయడం. అందుకే కొంచెం ఆ మెషిన్ లాంటిది అది కూడా పెట్టొద్దు, చేతితోటే నేను ఇప్పుడు పెట్టి చూపించేస్తాను. దీని ప్లేస్లో మనం ఒక్కొక్క టైర్లో ఒక్కొక్కటి వేయాలి. 4 వచ్చినాయి కదా, ఇంకా దొంగలు అన్ని నట్లు ఇప్పినా కానీ ఆ మెయిన్ ఏదైతే ఉంటుందో, ఇది మనం వేసిన నట్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తీయలేరు. ఒక 1000 కిలోమీటర్స్కి ఒకసారి ఆ నట్ లూజ్ అయిందా టైట్ అయిందా చూసుకోవాలి. చూసారు కదా ప్యాటర్న్, ఫ్రంట్ హెడ్ డిఫరెంట్ ఉంటుంది. దీనికి ఈ కీ పెట్టేసి మీరు టైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఫింగర్ తోటి మీరు నార్మల్గా చేతితో టైట్ చేసి లాస్ట్లో ఫుల్ టైట్ మన స్పానర్ తోటి చేయాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మిషన్ కాదు చేతితోటే చేయాలి. కాలు కూడా పెట్టకుంటేనే బెటర్, ఎందుకంటే కాలుతోటి నొక్కి మీరు ఏమైనా స్పానర్ స్లిప్ అయింది అది అంటే దాని అంటే ఫ్లవర్ టైప్ డిజైన్ ఉంది కదా, అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మ్యాక్స్ టైట్ చేసి వదిలిపెట్టేయాలి.
ప్రతి 1000 కిలోమీటర్కి ఒకసారి అన్ని బోల్ట్స్ ఇది కాదు, అన్ని బోల్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్ టైర్స్కి ఎప్పుడు. అంతే, ఇంకా మీరు ఫిక్స్ చేసేసినట్టే. నేను మొత్తం 4 టైర్లకు నాకు ఫిక్స్ చేయడానికి 15 నిమిషాలు కూడా టైం పట్టలేదు, చాలా సింపుల్. ఇంకా ఫుల్ యాంటీ థెఫ్ట్, మీ అలాయ్ వీల్స్కి ఫుల్ ప్రొటెక్షన్, ఫుల్ సేఫ్టీ. ఎందుకంటే మనం 4000 చూసుకుంటే మొత్తం 1,50,000 బొక్క ఇక్కడ, ఒకవేళ ఎవడన్నా 4 టైర్లు ఇప్పుకొని వెళ్ళాడంటే. అయితే నాకు ఇది బెస్ట్ వే టు ప్రొటెక్ట్ వీల్స్ అనిపించింది. చూసారు కదా నేను తెచ్చిన కార్ వీల్ లాక్స్ది కంప్లీట్ అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టలేషన్ ప్రొసీజర్. నాకు 4 టైర్స్కి ఆ నట్లు వేసుకోవడానికి ఒక 15 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టలేదు. అది హ్యాండ్ తోటి, అంటే దాని కిట్లో వచ్చే మీకు స్పానర్ టూల్ ఉంటుంది కదా, దాంతోటే టైట్ చేయాలి. అది మీరు మామూలుగా అంటే టైర్లు పంక్చర్ చేసే వాళ్ళ దగ్గర మెషిన్ ఉంటుంది కదా ఆటోమేటిక్ది, దాంతో చేయొద్దు, హెడ్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేస్తుంది బుక్లెట్లో ఇంకా బాక్స్ పైన కూడా. అదొక్కటి మీరు ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటంటే కాలు పెట్టి కూడా కొంతమంది ఆ నట్ టైట్ చేయడానికి ఆ స్పానర్ పైన కాలు పెట్టి నొక్కి నొక్కి కాలుతోటి టైట్ చేస్తారు కదా, అట్లా కూడా చేయొద్దు. దాని హెడ్లో ఉండే ఆ స్టార్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంత ఈజీగా డ్యామేజ్ ఏమవ్వదు, అది సూపర్ హార్డ్ స్టీల్. కాకపోతే మీరు అట్లాంటి అంటే అప్లై చేయొద్దు అంత ఓవర్ ప్రెషర్. అంటే ఇంకోటి ఎవ్రీ 1000 కిలోమీటర్స్ అట్లా రన్నింగ్ అయిన తర్వాత ఒకసారి వీల్ నట్స్ అన్నీ లూజ్ అయినాయా ఏమన్నా అట్లా ఒక్కోసారి ఎప్పుడన్నా చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, సింపుల్ ఐటమ్ ఇది. ఇంకా కార్ దొంగలకు ఇంపాసిబుల్ మీ అలా వీల్స్ కానీ టైర్ అవి కొట్టేయడం అంటే. ఎందుకంటే ఆ కీ ఏదైతే ఉందో అది చాలా అంటే డిఫరెంట్ ప్యాటర్న్స్లో వస్తుంది. ఒకదానితో వచ్చిన కీ ఇంకో అలాయ్ వీల్కి ఉండే నట్స్కి అసలు నేను చూశాను 4-5 వాళ్ళ దగ్గర చెక్ చేశాను నేను, ఇంపాసిబుల్. అది ఒకదానికి ఫిట్ అవ్వట్లేదు, ఓపెన్ కూడా అవ్వట్లేదు. మా ఫ్రెండ్ కార్కి కూడా సేమ్ ఇట్లాంటిదే, ఆయన వేరే ఎక్కడి నుంచో తెప్పించుకున్నాడు. నా కీ దానికి పెట్టి చూశాను, అయినా ఓపెన్ అవ్వట్లేదు. అంటే అందులో ఆ హెడ్లో ఓపెన్ అవ్వడానికి అందులో ఫిక్సే అవ్వదు అసలు. ఇంకోటి ఏంటంటే మీకు బోల్ట్ పైన ఏదైతే అవుటర్ రింగ్ ఉందో ఆ రింగ్ రొటేట్ అవుతుంది. కాబట్టి ఈ దొంగలు వీళ్ళు యాంటీ థెఫ్ట్ మెకానిజం దాన్ని బాగుంది. వీళ్ళు ఎన్ని ట్రయల్ చేసి దాంట్లో ఏమన్నా ఇరికిచ్చి లేకపోతే కట్ చేసి ఏమన్నా చేద్దామన్నా కానీ అది స్లిప్ అవుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏ కాంబినేషన్ ట్రై చేసినా ఆ నట్టు వెళ్ళే ఛాన్సే ఉండదు అంటిల్ దాని ఒరిజినల్ కీ పెట్టే వరకు. ఒకవేళ కీ మిస్ప్లేస్ అయినా కానీ మీ దగ్గర ఇంకో కీ, రెండో కీ ఉంటుంది, అది కూడా పోయినా కానీ మీరు కంపెనీకి దాని కీ కోడ్ ఉంది కదా, అది మీ ఓనర్స్ మాన్యువల్లో ఆ స్టిక్కర్ అంటించేసుకుంటే అక్కడ ఉంటుంది. అది మీరు కంపెనీలో చెప్పేస్తే వాళ్ళు ఇంకో కీ కూడా తెప్పించిస్తారు. ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన యాంటీ థెఫ్ట్ వీల్ లాక్ సెట్. మొత్తం నాకు 4200 రూపీస్ పడింది. మీరు ఆన్లైన్ చూడండి, ఇంకో 200-300 తక్కువ ఉన్నట్టుంది. కానీ నేనైతే షోరూమ్ నుంచి ఎందుకు తీసుకున్నానంటే ఏదైనా నేను పర్చేస్ చేసినా కానీ నా రికార్డ్స్లో ఉంటుంది. అంటే షోరూంలో వాళ్ళ దగ్గర సిస్టంలో ఫీడ్ అయి ఉంటుంది నేను ఏ ఐటమ్స్ వాళ్ళ దగ్గర పర్చేస్ చేశానని చెప్పేసి. ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వారంటీ ఇష్యూస్ వచ్చినా అక్కడ ఇచ్చి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఎనీ కాంపోనెంట్ ఒక 100-200 దగ్గర నేను బయట ఎందుకని చెప్పేసి మహీంద్రా వాళ్ళ షోరూమ్ నుంచే తెప్పించుకున్నాను. అయితే ఎట్లా అనిపించింది అన్బాక్సింగ్ వీడియో మీరు కమెంట్ సెక్షన్లో రాసి, మీ కార్కి కూడా ఒకవేళ లేకపోతే ఇలాంటిది ఒకవేళ ఎక్స్పెన్సివ్ టైర్స్ అలాయ్ వీల్స్ ఉంటే ఖచ్చితంగా వేయించుకోండి. ఎందుకంటే దొంగలు ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో వస్తారో తెలియదు. రకరకాల దొంగలకు రకరకాల ఉపాయాలు, ఇంకా రకరకాల విధంగా మనం డబ్బులు స్పెండ్ చేయాలి. ఏం చేస్తాం మరి, 1,50,000 టైర్స్ని కాపాడడానికి 4,000 పోతే పోనివ్వండి, మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది కదా. ఎందుకంటే ఎటన్నా లాంగ్లో వెళ్ళి టైర్ పోయిందంటే కొనుక్కోవడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి తీసుకోవడం అది తర్వాత సంగతి. ఫస్ట్ అయితే మన టైం వేస్ట్, ఇంకా టెన్షన్ ఒకటి, ఇవన్నిటికంటే ఇదే బెటర్ అనిపించింది. అయితే ఎట్లా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ, బెల్ బటన్తో పాటు ఆల్ నోటిఫికేషన్స్ది నొక్కేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.